యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. దేవా నీ పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా బాధను దృష్టించి ఉన్న దేవా నీకే స్తోత్రములు ప్రభువా. నా కాలగతులను నీ వశంలో ఉంచుకున్న దేవా నీకే స్తోత్రములు తండ్రి. నా దాగుచోటువైన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ప్రభువా. మహిమగల రాజా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఉత్తముడైన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నాకు వెలుగైన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. లేమి కలగకుండా చేసే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నీ కృప ఎంతో అమూల్యమైనదిగా చేసిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నా కార్యము సఫలము చేసే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆలోచనకర్త నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం. ఈ రాత్రికాల సమయమందు నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన మనవులు ఆలకించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఉదయం మొదలుకొని తండ్రి రాత్రికాల సమయం వరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద భద్రపరచి ప్రభువా క్షేమమును, ఆరోగ్యమును, భద్రతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. మా పనులలో తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఉదయం మొదలుకొని ప్రభువా ఈ సమయం వరకు నాయన నీ రెక్కల కింద భద్రపరచి మాకు క్షేమమును, భద్రతను మాకు దయచేసినందుకు నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. దేవానికి వందనములు ప్రభువా. అయ్యా మరి రాత్రికాల సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చుని ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే రాత్రికాల సమయమందు ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో తండ్రి, మొరపెడుతున్నారో తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి దినమును బట్టి ప్రభువా నాయన ఈ దినములో మీరు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి ప్రభువా, శుభ కార్యములను బట్టి అయ్యా మరి దీవెనలను బట్టి ప్రభువా, ఆశీర్వాదములను బట్టి ఎవరైతే నీ సన్నిధిలో తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో, నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి సాయంకాల సమయమందు ఎవరైతే తండ్రి నాయన అనేక సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నా తండ్రి సతమతం అవుతున్నారో దేవా మరి నాయన వారికి ఉన్న సమస్యలను బట్టి నాయన, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి నాయన, వారికి ఉన్నటువంటి అయ్యా మరి కరువులను బట్టి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు నాయన. వారందరి ప్రార్థన మనవులు మీరు ఆలకించండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. వారి యొక్క సమస్యల నుంచి నాయన, వారి ఉన్నటువంటి పరిస్థితుల నుండి వారిని విడిపించి వారి జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి మరి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా వారికి ఉద్యోగమును దయచేయండి. సంతానం కొరకు ఎదురు చూసే వారికి యేసయ్యా సంతానము దయచేయండి ప్రభువా. ఎవరైతే నాయన సొంత ఇండ్ల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి అయ్యా మరి ఇండ్లు కొనాలని, స్థలాలు కొనాలని ఎవరైతే ప్రభువా ఆశపడుతున్నారో తండ్రి అయ్యా వారి మరి ప్రభువా వారి యొక్క ఆశపడ్డ ప్రాణమును తృప్తిపరిచే దేవుడో ప్రభువా, వారికి మంచి స్థలాలు, మంచి ఇండ్లు దొరుకుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే స్థలాలు అమ్ముకోవాలి, ఇండ్లు అమ్ముకోవాలని అనుకొనుచున్నారో తండ్రి, వారికి మంచి రేటు వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి రాత్రికాల సమయమందు తండ్రి అయ్యా మరి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా వారి యొక్క అవసరాలను తీర్చండి నాయన, వారి యొక్క అక్కరలను తీర్చండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి నాయన, వారి పిల్లలను దీవించండి తండ్రి. వారి జీవితంలో, వారి కుటుంబంలో ప్రభువా నీ అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి లభించును అని సెలవిచ్చిన దేవుడో ప్రభువా.
నాయన నీ నామములో అడుగుచున్నాము, నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, నీ నామములో మొరపెడుతున్నాము ప్రభువా. నువ్వు సమస్తము చేయగల దేవుడవని నాయన, మాకు సమస్తము సిద్ధపరచగల దేవుడవని తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మరి రాత్రి కాల సమయమందు ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ కృపలో భద్రపరచుకో తండ్రి. వారి యొక్క హృదయాలను తెరవండి, మనస్సులను తెరవండి ప్రభువా. ఎవరైతే తండ్రి నాయన నిరాశ చేత ఉంటున్నారో ప్రభువా, అయ్యా కార్యం జరగలేదని తండ్రి నాయన, అయ్యా కుటుంబంలో నా తండ్రి ఇబ్బందులు ఉన్నాయని ప్రభువా, సమస్యలు ఉన్నాయని తండ్రి నెమ్మది లేకుండా ఉంటున్నారో తండ్రి, వారిని మీరు బలపరచండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి ఎవరైతే ప్రభువా సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, అయ్యా వారికి సంతాన దీవెన దయచేయండి నాయన. ఎవరైతే ప్రభువా భర్తలు మారు మనసు పొందాలని, నీ వైపు తిరగాలని ప్రభువా, నీ రక్షణలో అయ్యా మరి ఉండాలని తండ్రి ఎంతమంది భార్యలు అయితే ప్రార్థిస్తున్నారో తండ్రి, అయ్యా నాయన వారి ప్రార్థన మీరు ఆలకించి తండ్రి వారి భర్తలకు రక్షణ దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. జీవము గల మా దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆశ్చర్యకరుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి సాయంకాల సమయమందు ప్రభువా, ఈ రాత్రికాల సమయమందు తండ్రి దీవించండి అయ్యా. ప్రతి బిడ్డ మీద ప్రభువా నీ దీవెనలు కుమ్మరించండి, నీ ఆశీర్వాదములు కుమ్మరించండి ప్రభువా. నాయన నీ మెండైనటువంటి దీవెనలు, నీ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి మరి నాయన అయ్యా మరి ప్రయాణాలలో ఉన్నారో తండ్రి, క్షేమముగా అయ్యా మరి వారి ఇంటికి తిరిగి వచ్చుటకు సహాయం చేయండి. ఎవరైతే తండ్రి మరి నాయన అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఉన్నారో తండ్రి, అయ్యా మీరు వారిని దర్శించండి. రాత్రికాల సమయమందు ప్రభువా వారికి ఉన్నటువంటి బలహీనతల నుండి, అనారోగ్య సమస్యల నుండి అయ్యా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను నాయన. తండ్రి వారిని విడిపించండి అయ్యా. నీ బలము చేత, నీ శక్తి చేత వారిని నింపమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారి ఆపరేషన్లు ప్రభువా అయ్యా మరి మంచిగా జరుగుటకు సహాయం చేయండి అయ్యా. మరి ఎవరైతే హై బీపీ చేత, లో బీపీ చేత బాధపడుతున్నారో దేవా, వారికి బీపీ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి అయ్యా. మరి కంటి సమస్యల చేత ప్రభువా, చెవి సమస్యల చేత, చర్మ వ్యాధుల చేత ప్రభువా, థైరాయిడ్ చేత నాయన అయ్యా, మరి గొంతు నొప్పి చేత ప్రభువా, మరి పంటి క్యాన్సర్ చేత, పెదవి క్యాన్సర్ చేత ప్రభువా, కడుపులో క్యాన్సర్ గడ్డల చేత ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి, మీరే వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. నాయన నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించండి అయ్యా. ప్రతి బిడ్డకున్నటువంటి అయ్యా మరి అనారోగ్య సమస్యల నుంచి మీరు విడిపించండి నాయన. నీ శక్తిని, నీ బలమును, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఎవరైతే ఐసీయూలో ఉన్నారో తండ్రి, వారిని ప్రభువా మరి నాయన స్వస్థపరచండి తండ్రి. మరణమును కొట్టివేసి దేవా నీ జీవమును తండ్రి నాయన, నీ ఊపిరిని వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి రాత్రికాల సమయమందు ఎవరైతే ప్రమాదాలకు అయ్యా మరి గురి అయి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారో తండ్రి, ఎముకలు విరిగి బాధపడుతున్నారో ప్రభువా అయ్యా, వారి ఎముకలను తండ్రి మీరు అతికించమని బ్రతిమలాడుచున్నాను నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో తండ్రి, వారికి సుఖమైన ప్రసవమును దయచేయండి ప్రభువా నాయన అయ్యా. మరి తల్లి బిడ్డ క్షేమముగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా. మరి ఎవరైతే మరుగుజ్జుతనం చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా మరి సమాజంలో వారు ఎక్కడికి వెళ్ళినా అందరూ చిన్న చూపు చూస్తున్నారో తండ్రి నాయన, అటువంటి మరుగుజ్జుతనం చేత బాధపడేవారిని ప్రభువా మీరు అయ్యా మరి తండ్రి నాయన వారికి ఉపాధి కల్పించమని వేడుకొనుచున్నానయ్యా. వారి పనులు చేసుకొనుటకు తండ్రి నాయన యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు నాయన అయ్యా. మరి తండ్రి వారికి ఒక జీవనోపాధిని మీరు కలిగించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు తండ్రి ఎవరైతే నాయన కుటుంబ ఆరాధన చేసుకొనుచున్నారో తండ్రి, కుటుంబం అంతా కలిసి దేవా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో నాయన, మొరపెడుతున్నారో తండ్రి అయ్యా. అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి అవసరాలను బట్టి నాయన, అక్కరలను బట్టి తండ్రి అయ్యా
నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభువా. మరి ప్రార్థన మనవులన్నీ తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకోమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి సాయంకాల సమయమందు తండ్రి ఎవరైతే పీడకలల చేత దుష్టకలల చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా మరి పడుకోగానే నాయన అయ్యా మాకు పీడకలలు పడుతున్నాయని, దుష్టకలలు పడుతున్నాయని, ఎవరో మీద వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుందని, గొంతు నులిమినట్లు అనిపిస్తుందని ప్రభువా భయపడుతున్నారు తండ్రి. వారందరి భయాల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే అంధకార చీకటి శక్తుల చేత, చేతబడి మాంత్రిక శక్తుల చేత ప్రభువా, దురాత్మ చీకటి శక్తుల చేత బాధపడుతున్నారో ప్రభువా వారిని మీరు విడిపించండి నాయన. అయ్యా మరి తండ్రి వారి ఎవరిలో ఉన్నటువంటి చీకటిని, అంధకారమును ప్రభువా మీరు విడిపించి తండ్రి నాయన వారికి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను, విడుదలను మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎవరైతే నాయన అయ్యా మరి దుర్వ్యసనాలకు బానిసైపోయారో ప్రభువా, డ్రగ్స్కి నా తండ్రి, జూదానికి అయ్యా, మద్యానికి ప్రభువా, పేకాటకు ప్రభువా, మరి నాయన వ్యభిచారానికి అయ్యా, మరి తాగుడుకు తండ్రి, సిగరెట్లు, గుట్కాలు, పాన్లు నాయన, పొగాకు, ఇలాంటి భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు బానిసైపోయారు ప్రభువా. వాటి నుండి విడుదల పొందుకోలేకపోతున్నారు నాయన. మీరెవరినందరినీ విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయమందు తండ్రి మా మనవులు ఆలకించే దేవుడవయ్యా, మాకు జవాబును దయచేసే దేవుడవు తండ్రి. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవయ్యా, మా మధ్యలో ఉన్నటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మాతో ప్రభువా నా తండ్రి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి మాతో పాటు ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. ప్రార్థించినప్పుడు ప్రభువా మా పక్కనే ఉండేటటువంటి దేవుడవయ్యా, అయ్యా మా యొక్క అవసరాలను తీర్చే దేవుడవు తండ్రి. అయ్యా మరి యెహోవా అను మాట మా నాలుకకు రాక మునిపే అది నీకు బాగుగా తెలిసి ఉన్నదని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. మేమేమి అడుగుతామో తండ్రి, మేమేమి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తామో తండ్రి, అవన్నిటిని గురించి దేవా నువ్వు ముందుగా ఎరిగి ఉన్నటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనాలయ్యా. నీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలియను అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయమందు తండ్రి, రాత్రికాల సమయమందు ప్రభువా తండ్రి ప్రతి బిడ్డను తండ్రి నీ కృపలో భద్రపరచుకో నాయన. అయ్యా మరి అపవాది వేయుచున్నటువంటి అగ్ని బాణములను తండ్రి ఎదుర్కొనే శక్తిని, సర్వాంగ కవచమును ప్రతి ఒక్కరికి మీరు ధరింప చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మా తలంపులకు కావలిగా ఉండండి తండ్రి నాయన. మా చేతులకు పోరాటమును నేర్పించండి నాయన. నీ వాక్యమును ప్రభువా మా నుదుటికి బాసికము వలె కట్టుకొని తండ్రి సహాయం చేయండి ప్రభువా. నిత్యము నీ వాక్యము మా హృదయములో ఉండాలి తండ్రి. నీ స్తుతి మా నోట ఉండాలి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి ఈ సాయంకాల సమయమందు తండ్రి నాయన యేసయ్యా నీకు వందనములు. మమ్మల్ని దర్శించండి అయ్యా. మా గృహాలలోకి తండ్రి మీరు రమ్మని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా మరి హృదయం అనే తలుపునొద్ద అయ్యా నేను నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసి నీడల నేను వానితోనూ వాడు నాతోనూ ఉండును అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా మరి రాత్రి కాల సమయమందు తండ్రి మా హృదయాలను తెరచి, మా మనసులను తెరచి ప్రభువా నిన్ను ఆహ్వానిస్తున్నాము తండ్రి. నీకు ఆయాసకరమైన మార్గము మాలో ఏమైనా ఉంటే దానిని తొలగించండి అయ్యా. నీకు విరోధమైన పాపము, నీకు విరోధమైనటువంటి క్రియలు, నీకు విరోధమైనటువంటి నాయన అయ్యా చెడ్డ క్రియలు మాలో ఉంటే వాటన్నిటినీ తొలగించి ప్రభువా అయ్యా మా హృదయంలో తండ్రి నువ్వు నివాసము చేయమని వేడుకొనుచున్నాను. మా హృదయాన్ని ప్రభువా నీ ఆలయముగా మార్చు నాయన. అయ్యా మా హృదయాన్ని తండ్రిని సన్నిధిగా మార్చు ప్రభువా. మా హృదయాలను ప్రభువా ప్రార్థించే హృదయాలుగా తండ్రి, నిన్ను స్తుతించే హృదయాలుగా, నిన్ను గణపరచే హృదయాలుగా మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మేము
మేము ఆత్మ సంబంధుల వలె జీవించాలి తండ్రి. ఆత్మ సంబంధులు తండ్రి నాయన అయ్యా మరి ఆత్మ విషయములను గురించి ఆలోచింతురు, శరీర సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తారని సెలవిచ్చిన దేవుడో ప్రభువా. అయ్యా మరి ఈ లోకంలో తండ్రి అయ్యా మరి ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ప్రభువా. అయ్యా మేము లోక సంబంధమైనటువంటి మనస్సు నుంచి విడిపించి ప్రభువా నీ పరలోక సంబంధమైనటువంటి మనస్సును అయ్యా నీ పర సంబంధమైనటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను నాయన. మేము ఈ లోకంలో తండ్రి దేనిని వెదకకూడదు ప్రభువా. ధనాన్ని ఆశపడకూడదు, డబ్బును ఆశపడకూడదు అయ్యా. మరి వస్త్రాలను ప్రభువా మేము ఆశ పెట్టుకోకూడదు అయ్యా. దేవా కేవలము నీ వాక్యాన్ని, నీ ప్రార్థనను అయ్యా నిన్ను మాత్రమే ప్రేమించాలి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అటువంటి మనస్సును ఈ రాత్రికాల సమయమందు మా అందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను యేసయ్య. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మేము తండ్రి అక్షయమైనటువంటి అయ్యా నీ సన్నిధి కొరకు, స్థిరమైనటువంటి నీ సన్నిధి కొరకు నాయన, స్థిరమైనటువంటి నీ నివాసము కొరకు తండ్రి మేము సిద్ధపడుటకు సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి అయ్యా, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను అని సెలవిచ్చిన దేవుడు నాయన. అయ్యా నీవు మా కొరకు సిద్ధపరిచిన స్థలములో, నీవు మా కొరకు నాయన ఏర్పాటు చేసినటువంటి ఇండ్లలో తండ్రి మేము యుగ యుగాలు నీతో ఉండుటకు ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోకంలో అయ్యా లోకం యొక్క పాపాన్ని, లోకం యొక్క అంధకారాన్ని, లోకం యొక్క చీకటిని ప్రభువా మా నుండి తొలగించండి. లోక సంబంధమైనటువంటి సంఖ్యలను మా నుండి తొలగించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు అయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందు తండ్రి మాతో మాట్లాడండి, కలల ద్వారా మాతో మాట్లాడండి, దర్శనం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. మా పడకల యుద్ధకు రండి నాయన. మా పడకలు పరిశుద్ధముగాను, మా తలంపులు పరిశుద్ధముగాను తండ్రి ఉండుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. రాత్రి జాముల యందు ప్రభువా నీ వాక్యాన్ని మా అయ్యా మేము ధ్యానించుటకు తండ్రి నీ కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా మరి నాయన సెల్ ఫోన్ చూస్తూ పడుకోకుండా, ముచ్చట్లు చెప్తూ పడుకోకుండా అయ్యా, మరి టీవీ చూస్తూ పడుకోకుండా, లోక వార్తలు చెప్తూ నిద్రించకుండా తండ్రి నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నీ మాటలను నెమరు వేసుకుంటూ తండ్రి నిన్ను అయ్యా స్మరణ చేసుకుంటూ తండ్రి మేము నిద్రించుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే సెల్ ఫోన్కి బానిసైపోయారో తండ్రి వారిని విడిపించండి. ఎవరైతే లోక వార్తలకు బానిసైపోయారో ప్రభువా అయ్యా మరి మూడు ముచ్చట్లు చెప్తున్నారో తండ్రి, ఇరుగు పొరుగు వారికి గొడవలు పుట్టిస్తున్నారో తండ్రి మీరు వారిని మార్చండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. దేవానికి వందనములు ప్రభువా. లేని వార్తలు పుట్టిస్తున్నారో తండ్రి అయ్యా మరి జగడమునకు, గొడవలకు కారణమవుతున్నారు తండ్రి. మీరు వారిని మార్చండి నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవింపకుండా నీ సహాయం దయచేయండి నాయన. వాతావరణంలో ఎలాంటి మార్పులు కలగకుండా తండ్రి, మరి భూకంపాలు రాకుండా, సునామీలు రాకుండా, అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా తండ్రి మరి నాయన, ఇసుక తుపాను, మంచు తుపాను, ఇలాంటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ఈ రాత్రి కాల సమయమందు సంభవింపకుండా సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి తండ్రి నిద్రిస్తున్న మేము అయ్యా మరి ఉదయమే లేవగానే చురుకైన మెలకువను మాకందరికీ దయచేయండి అయ్యా. ఉదయం లేవగానే తండ్రి నీ పాదాలు పట్టుకొని నాయన తండ్రి అని మొరపెట్టే కృపను, భాగ్యమును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా కృప కలిగిన దేవ, రక్షకుడా నీకు స్తోత్రం అయ్యా. విమోచకుడా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు 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 ప్రభువా. అయ్యా మరి రాత్రి కాల సమయమందు తండ్రి మాతో మాట్లాడండి అయ్యా. నీ స్వరాన్ని వినిపించండి నాయన. నీ స్పర్శ తండ్రి మాకు తగులటకు సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని లేపండి నా తండ్రి నాయన. నీ
పాదములకై స్తోత్రం. నీ మెల్లనైన స్వరము అయ్యా నా తండ్రి, అయ్యా విస్తారమైన జలముల ప్రవాహము తర్వాత అయ్యా నెమ్మదిగా మాట్లాడే నీ స్వరము మాకు వినిపించమని బ్రతిమలాడుచున్నాను. అయ్యా నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ మాట మమ్మల్ని జీవింప చేస్తుంది, నీ మాట మమ్మల్ని పాపము నుండి విడిపిస్తుంది, నీ మాట అంధకారం నుండి అయ్యా మమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తుంది. తండ్రి నీకు వందనాలు ప్రభువా. అటువంటి శక్తివంతమైన మాట, అటువంటి బలవంతమైనటువంటి మాట చేత ఈ రాత్రి కాల సమయమందు మమ్మల్ని దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ప్రతి ఇంటి చుట్టూ నాయన నీ దూతలను కాపుదల దయచేసి నీ అగ్నిని కంచెగా వేయమని వేడుకొనుచున్నాను. అపవాదిలోనికి ప్రవేశించకుండా, సాతాను చీకటి శక్తులు ఎవరింటిలోనికి ప్రవేశించకుండా, ఎవరికి హాని కలిగించకుండా, ఎవరికి అపాయమును కలిగించకుండా, మరణమును అయ్యా మరి మరణపు దూత లోనికి ప్రవేశించకుండా తండ్రి నీ అగ్నిని, నీ దూతలను ప్రతి ఇంటి చుట్టూ ఈ రాత్రి కాల సమయమందు అయ్యా మీరు ఉంచమని బ్రతిమలాడుచున్నాను. తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందు తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదముల దగ్గర పెడుతున్నాను. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకో తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారో విడిపించండి. ఎవరైతే జైళ్ళలో ఉన్నారో తండ్రి వారికి విడుదల దయచేయండి నాయన. మరి తండ్రి మా దేశ నాయకులను దీవించండి. మా దేశాల మధ్య సమాధానం దయచే తండ్రి. మా నాయకులను, అధికారులను ప్రభువా మీరు దీవించండి. మా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ప్రభువా, అయ్యా ప్రతి ఒక్క ప్రెసిడెంట్ని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ రాత్రి కాల సమయమందు అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని స్వస్థపరచండి, అప్పుల సమస్యలతో ఉన్నవారిని విడిపించండి తండ్రి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి రాత్రి కాల సమయమందు నీ కార్యమును జరిగించమని అయ్యా మరి అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి యందు అలాగూ నెరవేరును కాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనీక దుష్టుని నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామము సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు మాతో ప్రార్థనలో ఏకీభవించి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.